అర్థం చేసుకున్న దేవుడు ఆయన. నీకు సమీపంగా ఉన్నవాడు, నీకు దూరంగా లేడు ఆయన. ఆయన కృప నిన్ను ఆదరిస్తుంది. నా కృప నీకు చాలును. ఆదరించబడాలనుకుంటున్నావా? అయితే ఆయన కృప నీకు తోడుగుంది. ఎవరు తోడున్నా లేకపోయినా ఆయన కృప మాత్రం నిన్ను ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, సేద తీరుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఆదరిస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప మనకు చాలు. ఎందుకంటే ఆయన కృప మనలను బలవంతులుగా చేస్తుంది. పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన కృప క్రీస్తు యేసునున్న కృప చేత బలవంతుడు కమ్ము. ఆయన కృప మనల్ని బలవంతుడుగా చేస్తుంది. ఆయన కృపలో మనం బలవంతులు కాగలుగుతాం. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని. ఆయన కృపలో బలం ఉంది. గొల్యాతు కన్నా దావీదు బలవంతుడై గొల్యాతును చేతుల ఆయుధము లేకుండా కొట్టి చంపాడు. సౌలు అంతకంతకు నీర్సించెను, దావీదు అంతకంతకు బలము నొందెను. దేవుని కృప తోడై ఉంది. కాబట్టి ఆయన కృపలో మనం బలం పొందుతాం. ఆయన కృపలో మనం బలం పొందుతాం. కాబట్టి ఆయన కృప మనకు బలం ఇస్తుంది. ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? 94వ కీర్తన 18వ వచనంలో, నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అన్నాడు. నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా కాలు జారనని నేను అనుకొనుచుండగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది, బలపరుస్తుంది. కృంగి ఉన్నారా? బలము లేని వారిగా ఉన్నారా? బలహీనులుగా ఉన్నారా? నిన్ను కూడా ముళ్ళు గుచ్చుకుంటున్నాయా? అది తీసివేయబడాలని అడుగుతున్నావా? కానీ జవాబు వేరే విధంగా వస్తుందా? అయితే దేవుని కృపే కారణం. అంతకన్నా మిక్కుటమైన జవాబు పౌలు గారికి ఇచ్చాడు. నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా బలం పరిపూర్ణమవుతుంది అన్నాడు. కాబట్టి కృప మీకు చాలు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకు భయమేలా? ఆయన కృప మనకు బలపరుస్తుంది, బలాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నట్టు మంచిది కదా. ఆయన కృప మనం 119వ కీర్తన 124వ వచనంలో, నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయను, నీ కట్టడలో నాకు బోధింపుము అన్నాడు. ఆయన కృప అంట మనకి మేలు చేస్తుంది, కీడు చేయదు, నష్టపరచదు. ఆయన కృప మనకి మేలు చేయును. ఎన్ని మేలులు, మేలుతో నన్ను నింపి ఉన్నావు, తృప్తిపరిచి ఉన్నావు అనే మాట. ఆయన కృప మనకు మేలు చేయడమే కాదు, మనకు తృప్తిపరుస్తుంది. 90వ కీర్తన 14వ వచనం, మోషే గారి కీర్తన, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు. మనం ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ ఉదయం మా జీవితంలో నీ కృప మాకు ఉంది, మమ్మల్ని తృప్తిపరుస్తుంది. వింటున్నారా? ఆయన కృప మనకి తృప్తినిస్తుంది. మరొక శ్రేష్టమైన మాట, ఆయన కృప మనకి ఎల్లప్పుడూ క్షేమాన్ని ఇస్తుంది. 23వ కీర్తనలో 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు అనే మాట. కృపాక్షేమములు. ఆ కృపాక్షేమములే మనకు భద్రతను, కాపుదలను ఇస్తాయి. వింటున్నారా? ఆ కృపే మన చుట్టూ కంచి వేయడానికి కారణమవుతుంది. భద్రత, కృపాక్షేమములు. నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నా వెంట వచ్చును